లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు యొక్క దినమందు తన యొక్క వాక్కును వినే ఒక ధన్యతను మనకిచ్చి ఉన్నాడు. ఒక దినం వచ్చిన వారితో దేవుడు మాట్లాడి ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ఓదార్చినట్లుగా స్తోత్రించడము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. అని మొదలగిన రాజు ఆయన అతి త్వరలో మధ్యాకాశంలో ప్రత్యక్షమవబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనే యొక్క ధన్యత ఈ యొక్క వాక్యము ద్వారా ఆయన ఎదుట నిలబడేయడానికి దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై అనేక పుస్తకమును అనేక వేద గ్రంథమును యోబు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 20 నుంచి 21 వచనములు, 20 నుంచి 22 వచనములు చదువుకుందాం. యోబు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనము, 21వ వచనము, 22వ వచనము. ఈ యొక్క 3 వచనములలో చెప్పబడిన కొన్ని కార్యములను మనము ఆ యొక్క వాక్యములో ఉండే సత్యాన్ని ఈ దినం మనం నేర్చుకుని ఈ యొక్క స్థలము నుంచి మనము మన యొక్క గృహములకు వెళ్ళదము గాక. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఈ యొక్క వాక్యాన్ని మనము చదివి చూసినట్లయితే, ఆలోచించము, దేవుడు యథార్థవంతుని తోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలబెట్టడు, నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టులు గుడారము ఇక నిలవకపోవును, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ యొక్క పెదవులను నింపును. ఈ యొక్క వాక్యంలో ఉండే సత్యాన్ని ఎవరి యొక్క జీవితంలో అయితే, ఎవరి యొక్క ముఖములో అయితే నవ్వు ఉండవలెనో, ఎవరైతే వారి యొక్క ముఖములో సంతోషము కనబడుతుందో వారి గురించి ముందున్న వాక్యాల్లో చెప్పబడుతుంది. మానవుడు ఈ యొక్క భూమిలో జీవిస్తున్న కాలములలో మనము కనబడుతున్నాము. ఎంతో మంది యొక్క జీవితంలో వారి యొక్క ముఖమును చిరునవ్వు అనేది కనబడలేనిదిగా కనబడుతుంది. భూమిలోనికి వచ్చిన తరువాత మానవుడు తన యొక్క మరణ తరువాయిలో ఉన్నప్పుడు అతని యొక్క ముఖములో చిరునవ్వు అనేది కనబడటలేదు. వ్యాధి మూలముగాను, తన యొక్క కుటుంబ పరిస్థితుల మూలముగాను, తన యొక్క వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొంటున్న కొన్ని కార్యముల మూలముగా తన ముఖము మీద ఉండవలసిన చిరునవ్వు అన్నది అది చెరిగిపోతుంది, అది కనబడకుండా మాయమైపోతుంది. ఈ యొక్క దినమందు దేవుని యొక్క సన్నిధానము వచ్చి దేవుని వాక్యం వింటున్న ప్రియురాలుగా, మీ యొక్క జీవితంలో కూడా ఇటువంటి యొక్క మీ యొక్క ముఖములో ఇటువంటి యొక్క చిరునవ్వు ఉండాలి అంటే నీవు కొన్ని కార్యములు చెయ్యాలి. యోబు యొక్క ముఖములో చిరునవ్వు ఉండడానికి కారణము కలదు. వేద పుస్తకములోను ఈ యొక్క భూమిలో జీవించిన అనేకుల పరిశుద్ధుల యొక్క ముఖములలో ఈ యొక్క చిరునవ్వును మనము చూడవచ్చు. చిరునవ్వు అనేది పలు కార్యములకు సంకేతముగా కనబడుతున్నది. ఎప్పుడు నవ్వుతూ ఉండే ఈ యొక్క అనుభవమే ఈ యొక్క చిరునవ్వు. దేవుని యొక్క పరిశుద్ధుని నామానికి మహిమ కలుగును గాక.
మన ముఖములో చిరునవ్వు ఉండాలి అంటే ఈ యొక్క భూమిలో ఉన్నంత కాలము మనం చిరునవ్వుతో జీవించాలి అంటే మనము కొన్ని కార్యములు చేయాలి. ఆ కార్యములను గురించి ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఆయన కృపలో కొన్ని కార్యములను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాము. మొట్టమొదటిగా మనము 4 కార్యములు మనము చేయవలెను. ఈ యొక్క వాక్యము నుండి 4 కార్యములను మనము గమనించగలవలను. మొట్టమొదటిగా మనము దేనిని గురించి ఆలోచించవలను. ఇక్కడ ఆలోచించుము అని చెప్పబడుతుంది. ఈ యొక్క వచనం యొక్క ప్రారంభము ఆలోచించుము అని చెప్పబడుతుంది. కాబట్టి మనము దేని గురించి ఆలోచించాలి. రెండవదిగా మనము ధ్యానించబోయేది, మనము త్రోసివేయబడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి. ఇక్కడ దేవుడు కొంతమందిని త్రోసివేయని వాడుగాను, కొంతమందిని త్రోసి వేస్తున్నట్లుగా ఈ యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. మూడవదిగా మనం ఆయన ఎదుట నిలబడవలనంటే మనం ఏం చేయాలి. ఇక్కడ దుష్కార్యాలు చేయువారిని ఆయన నిలబెట్టడం జరుగుతున్నాం. కాబట్టి మనం ఆయన ఎదుట నిలబడాలి అంటే మనం ఏం చేయాలి. నాలుగవదిగా మనం త్రోసివేయబడితే లేదా మనము ఆయన ఎదుట నిలవలేకపోతే ఏమి జరుగును. దేవుని యొక్క చిత్తం ఈ యొక్క సమయం అనుకూలించినట్లయితే ఈ యొక్క 4 విషయములను గురించి మీతో చెప్పి ఈ యొక్క కూటమును ముగించవలనని మేము ఆత్మలో ప్రేరేపించబడుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆలోచించవలనని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. దేవుని ప్రజలారా, దేవుని జనులారా, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియులారా, మీరందరూ గ్రహించుకునవలసినది, మీరందరూ నేర్చుకునవలసినది మనము ఆలోచించాలి. మానవుడు ఈ యొక్క భూమిలో పుట్టినది మొదలు గురించి తాను చనిపోయినంత వరకు తన యొక్క ముఖ్య గమనం అనేది తన యొక్క గురి వైపుకే కనబడుతుంది. ఒక వ్యక్తి ఒక కార్యము చెయ్యాలి అంటే, ఒకటి సాధించాలి అంటే దాని గురించి ఆలోచించాలి. ఆలోచించుటన్నది సరి అయిన అవగాహన కలిగించేది ఈ యొక్క ఆలోచన. కానీ ఈ యొక్క దినాల్లో అనేక మానవులు ఆలోచించుచున్నది కొన్ని వ్యర్థమైన కార్యముల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ లోక సంబంధమైన కార్యముల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నీ ముఖం మీద చిరునవ్వు ఉండాలి అంటే నీవు ఆలోచించవలసినది ఈ లోక సంబంధమైన కార్యముల గురించి కాదు. మరి నీవు దేని గురించి ఆలోచించాలి అంటే, ఈ యొక్క భూమిలో ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. లేదా ఒక వ్యాపారి తన యొక్క వ్యాపారమును ప్రారంభించినప్పుడు తన యొక్క వ్యాపారములో ఎలాగ అభివృద్ధి పొందాలని ఆలోచిస్తున్నాడు. స్కూల్కి వెళ్ళే విద్యార్థి కానీ, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ కానీ తాను ఎలాగ చదివితే మంచి మార్కులు వస్తాయని ఆలోచిస్తున్నాడు. చదువు అయిపోయిన యవనస్తుడు తన యొక్క యవన కాలములో ఏ ఉద్యోగము చేస్తే నేను ఎంత డబ్బు సంపాదించగలనని ఆలోచిస్తున్నాడు. వైద్యుడు తాను ఏ విధముగా అయితే తన యొక్కకు వచ్చిన ఆ యొక్క ఎవరైతే వ్యాధితో బాధపడతారో వ్యాధితో ఉన్న వారిని ఎలాగా ట్రీట్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆ యొక్క కోర్టుకు వెళ్ళినా కానీ ఇలాగే పలు రకాలుగా మానవులు ఈ యొక్క భూమిలో పలు విధాలుగా ఆలోచిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం అన్నది, దేవుని యొక్క పవిత్ర గ్రంథం అన్నది కొన్ని కార్యములను గురించి నీవు ఈ యొక్క భూమిలో ఉండగా ఆలోచించవలనని ముందుగానే చెప్పబడి ఉన్నవి. మొట్టమొదటిగా మనము ఒక అవ్వ చేసిన తప్పు మూలముగానే ఇప్పటి వరకు మనము అనేకమైన బాధలను, హింసలను పడుచున్నాము. అలనాడు సాతాను ఆ యొక్క అవ్వను సర్పము శోధించినప్పుడు ఆమె ఆలోచించి ఉండవలసినది. ఆ అవ్వ ఏదేను తోటలో ఆ యొక్క సర్పము చెప్పిన మాటలను
ఆలోచించకుండా తన యొక్క ఆ యొక్క మాటలను సరిగా పట్టించుకోకుండా ఉండుటను బట్టి ఆమె శాపగ్రస్తురాలుగా మారిపోయింది. ఆ సర్పము ఆ యొక్క అవ్వతో మాట్లాడేటప్పుడు ఒకసారి దేవుడు చెప్పిన మాటలు ఆలోచించి ఉన్నట్లయితే, ఒకసారి దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదవని అలనాడు ముందుగానే దేవాతి దేవుడు ఆ యొక్క ఆదాముకును అవ్వకును ముందుగానే చెప్పి ఉన్నారు. అది దాని గురించి ఆలోచించలా. ఈ పండు తింటే ఏమైతుంది అని అవ్వ ఆలోచించినందువలననే ఇప్పటి వరకు మనము అనేక విధాలుగా కష్టపడవలసి వచ్చినది. తరువాత అవ్వ చేసిన తప్పు ఈ యొక్క వాక్యం వింటున్న మీరు ఏ ఒక్కరూ చేయకుండా ఉండడానికే ఒక్కసారి ఆలోచించమని ఆలోచనకర్త అయిన ఆత్మదేవుడు మీ మధ్యకు వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మనము దేని గురించి ఆలోచించాలనంటే, అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో ఉన్న వారికి రోమా సంఘములో ఉన్న వారికి ఈ విధంగా చెప్తున్నాడు, మీరు మేలైన వాటిని గురించి ఆలోచించుడి. రోమా పత్రిక 12వ అధ్యాయము 17వ వచనములో మీరు మేలైన కార్యములను గురించి ఆలోచించుడి. రోమా 12వ అధ్యాయము 17వ వచనం. ఈ యొక్క భూమిలో ఉండే మనము మేలైన కార్యాల గురించి ఆలోచించాలి. ఈ మేలు అనేది భూ సంబంధమైన మేలు కాదండి, ఇది పర సంబంధమైన మేలు. కీడుకు ప్రతి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఈ యొక్క యోగ్యమైనవి అనగా మూల భాషలో మేలైన వాటివి. ఈ యొక్క మేలైన వాటిని గురించి మనము ఈ యొక్క భూమిలో ఆలోచించాలి. కాబట్టి భూ సంబంధమైన మేలుల గురించి కాదండి మనం ఆలోచించాల్సింది, పర సంబంధమైన మేలుల గురించి మనం ఆలోచించాలి. ఎవరైతే పర సంబంధమైన మేలుల గురించి ఆలోచిస్తారో వారి యొక్క ముఖములోనే ఎప్పుడు చిరునవ్వు ఉంటది. ఆ నవ్వు మీ ముఖములో కనబడాలి అంటే, ఆ సంతోషము మీ యొక్క జీవితాల్లో కనబడాలి అంటే, మీ సంఘాల్లో ఉండాలి అంటే మేలైన వాటిని గురించి ఆలోచించండి. ఏది చేస్తే మేలు, ఏది చేస్తే కీడు. ఈ యొక్క దినాల్లో కీడైన కార్యాలనే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప మేలైన కార్యాలను ఆలోచించట్లా. ఒకసారి చూడు, దేవుడు ఎప్పుడో చనిపోవలసిన నిన్ను, ఎప్పుడో విడిపోవలసిన నీ కుటుంబాన్ని కాపాడాడు, రక్షించాడు, మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఆయన ఎన్నో మేళ్లు చేస్తున్నాడు. కానీ నువ్వు ఆ మేలును, ఆయన చేసిన మేలైన కార్యాలను గురించి ఆలోచించట్లేదు. అందువలన నువ్వు ఆలోచించకపోవడం వలన నీ కుటుంబంలో సంతోషం లేదు, నీ కుటుంబంలో ఉండే వారి యొక్క ముఖాల్లో సంతోషం లేదు. సంఘానికి వస్తున్నావు, సంఘములో సంతోషం లేదు. నీకు నీకు కీడు చేశారని నీవు వారికి ప్రతి కీడు చేయడానికి ఆలోచిస్తున్నావు తప్ప, ఇంకా నాకు కీడు చేసిన పట్ల నేను వాళ్లకు మేలు చేస్తానని నీవు ఆలోచించట్లేదు. దేవుని జనులారా, ప్రియమైన సహోదరుడి, ఒకవేళ నీ భర్త నీకు కీడు చేయవచ్చు, నీ తోటి వారు నీకు కీడు చేయవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నీకు కీడు చేయవచ్చు. కానీ నువ్వు వాళ్ళకు ప్రతి కీడు చేయవద్దు, మేలు చేయాలని నువ్వు ఆలోచించు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా, పాడైపోయిన యెరూషలేము గురించి మనం ఆలోచించాలి. ఏ విధముగా అయితే ఈ యొక్క నెహెమ్యా తాను పాడైపోయిన ఆ యొక్క యెరూషలేము గురించి ఆలోచించాడు, చివరికి అతని ముఖములో చిరునవ్వు వచ్చింది. అతడు రాజు ఎదుట నిలబడగలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడుగా మార్చబడి ఉన్నాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నెహెమ్యా 1వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ నెహెమ్యా పాడైపోయిన యెరూషలేము గురించి ఆలోచన చేస్తున్నాడు. యెరూషలేము అనగా సంఘము. దేవుని జనులారా, ఈ యొక్క సంఘమనే మన యొక్క సంఘమును గురించి మనం ఆలోచించాలి. సంఘం యొక్క అభివృద్ధి గురించి మనము ఆలోచించాలి. ఎవరైతే సంఘమును గురించి, సంఘములో ఉండే యెరూషలేము అనగా సంఘం, ఈ యొక్క యెరూషలేము అనగా సంఘం, ఈ యొక్క సంఘం గురించి నీవు ఆలోచించాలి. సంఘం పాడైపోకుండా
నీవు ఆలోచించాలి. సంఘం ఎలాగా ఉంటే అది ఆశీర్వదింపబడుతుంది, ఎలాగా ఉంటే అది అభివృద్ధి చెందుతుందన్న ఆలోచన నీకు ఉండాలి. అలాంటి ఆలోచన పాత నిబంధన కాలంలో భక్తుడైన నెహెమ్యా జీవితంలో మనం చూడవచ్చు. తన యొక్క నెహెమ్యా తన యొక్క పట్టణము పాడైపోయిందని తన యొక్క ముఖంలో సంతోషం లేదు, దుఃఖముగా రాజు ఎదుట నిలబడ్డాడు. దేవుని జనులారా, మీ మీ కుటుంబ పరంగా మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు లోకపరంగా, కానీ సంఘం గురించి ఒక దుఃఖము, ఒక బాధ, ఒక భారము మీకు ఆలోచన కలుగుతుందా? కొంతమంది వెనకబడిపోతున్నారు విశ్వాసులు, దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఎవరు ఎలా పోతే నాకేంటి, నేనుంటే చాలు, నా కుటుంబం ఉంటే చాలు అంటే నీ ముఖంలో చిరునవ్వు ఉండదు. ఆయన మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనమందరము యెరూషలేమనగా సంఘములో ఉండే వాళ్ళందరం ఎత్తబడితే అదొక సంతోషం, అదొక చిరునవ్వు, ఆ యొక్క అనుభవం కావాలి అంటే మనము యెరూషలేము సంఘం గురించి ఆలోచించాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి మనము ఆలోచించాలి. మూడవదిగా మనం దేని గురించి ఆలోచించాలి అంటే ఆయన యొక్క శాసన అంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం ఆలోచించాలి. దీని గురించి భక్తుడైన దావీదు అనుభవపూర్వకముగా 119వ కీర్తన 24వ వచనంలో చదివినట్లయితే మనము శాసనముల గురించి మనం ఆలోచించాలి. ఈ యొక్క శాసనం అనగా దేవుని యొక్క వాక్యం. ఎంతమంది ఈ యొక్క దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు? ఏదో సాదా న్యూస్ పేపర్ చదివినట్టు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే నీకు సంతోషం రాదండి. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం చదివితే నీ యొక్క మనోవ్యాధి అనేది పోతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు సమాధానం దొరుకుతుంది, నీకు సంతోషం ఉంటది. ఎంతో మంది చూడండి, ఎంతో మంది ఈ దినాలు ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ వారి జీవితంలో సంతోషం ఉండట్లే. ఎందుకు వాళ్ళు దేవుని వాక్యాన్ని గురించి సరి అయిన విధంగా ఆలోచించట్లేదు. ఆ యొక్క వాక్యం మన యొక్క జీవితానికి సంతోషాన్ని కలిగిస్తుంది. 119:24 నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. అంటే ఒక విశ్వాసికి దేవుని యొక్క శాసనాలే ఆలోచనగా ఉండాలి. ఈ యొక్క దినాల్లో చూడండి, ఒక సమస్య వచ్చింది, కొంతమంది ఈ యొక్క సమస్య తీరడానికి అక్కడ ఇది ఉంది సొల్యూషన్, ఈ పుస్తకంలో ఇది ఉంది, ఆ ఛానల్ వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారని ఎంతో మంది ఈ యొక్క దినాల్లో ఈ విధంగా సరైన ఆలోచన లేక తప్పైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. జనులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచించాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ మాటలను సరి అయిన విధంగా ఆలోచించాలి. దేవుడు కాదు నాతో మాట్లాడేది, వేరేది, ఇది నా గురించి కాదు, నా కుటుంబాన్ని గురించి కాదు, నా సంఘాన్ని గురించి కాదని ఏమాత్రం అనుకోదండి. ప్రతి మాట అనేది నీ గురించి అయి ఉంటది. నీ గురించి మాట్లాడే మాట నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? నా గురించి కాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మనం ఆలోచించాల్సింది దేవుని యొక్క వాక్యం గురించి. బ్రదర్ ఈరోజు ఏం వాక్యం చెప్తారు, బైబుల్ స్టడీలో ఏం చెప్పారు, పలానా కన్వెన్షన్లో ఏం చెప్పారని ఆలోచించండి. సమాధానము లేనప్పుడు, సంతోషము లేనప్పుడు ఏదో ఫోన్లో ఉండే కొన్ని సంతోష కామెడీ క్లిప్స్ చూసి ఆనందపడుతున్నారు. ఆ క్లిప్ చూసేటప్పుడు మాత్రమే నీకు సంతోషం వస్తుంది. అదే కన్వెన్షన్ లో చెప్పిన ప్రసంగాన్ని వినండి, మీ ఆ సంఘములో చెప్పే ఆదివారపు యొక్క వాక్యాన్ని ఆలోచన చేసుకోండి. నిజముగా దేవుడు మీకు సంతోషాన్ని ఇస్తాడు, నిజముగా మీకు ఒక సమాధానాన్ని ఇస్తాడు. వీటి గురించి ఆలోచించకుండా వేరే కార్యాలు ఆలోచిస్తే నీ ముఖం ఎప్పుడు ఆవదం పూసినట్టుగానే కనబడుతుంది. నీ ముఖం ఎప్పుడు ఆవదం పూసినట్టుగా వికారంగా కాదు ఉండాల్సింది, ప్రకాశంగా తేజస్సుతో కనబడాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, కానీ ఏడు ముఖం పెట్టుకోకూడదు. ఈ యొక్క దినమందు నీ యొక్క ముఖములో సంతోషాన్ని కలిగించడానికి ఈ యొక్క వాక్యమును గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 4వదిగా మనం ఆలోచించవలసింది
మనం ఆలోచిస్తే ఆయన మనతో ఉంటాడు. చూడండి, మేలైన వాటి గురించి ఆలోచించు, మేలు చేసి కీడు అనుభవించమని చెప్తున్నాడు. అలా చేసిన వారితో దేవుడు తోడుగా ఉన్నారు. తర్వాత పాడైపోయిన యెరూషలేము గురించి ఆలోచించాడు. నెహెమ్యాకు తోడుగా ఉన్నాడు, నెహెమ్యా దగ్గర ఉన్నాడు దేవాతి దేవుడు. తర్వాత ఎవరైతే నేనే వాక్యమై ఉన్నాను, దేవుడు వాది యందు దేవుడు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని నువ్వు ఆలోచిస్తే దేవుడు నీ దగ్గర ఉంటాడని మర్చిపోద్దు. నాలుగవదిగా, నీవు ఆయన ఎదుట ఉండాలి అంటే, ఆయన నీ పక్కన ఉండాలంటే ఎప్పుడు నీవేం చేయాలి? ఆయన యొక్క పునరుద్ధానమును గురించి ఆలోచన చేయాలి. ప్రభువైన క్రీస్తు పునరుద్ధానము చెందిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు పునరుద్ధానం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి మనము ఆలోచించవలసింది ఏంటిది? చివరిగా ఆయన యొక్క పునరుద్ధానమును గురించి. ఆయన యొక్క పునరుద్ధానం అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన శక్తి గురించి మనము ఆలోచించాలి. లూకా సువార్త 24:15 వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. వీళ్ళు దేని గురించి సంభాషిస్తూ దేని గురించి ఆలోచిస్తున్నారంటే, యేసు పునరుద్ధానములో నుంచి లేచి ఉన్నాడు, ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు, ఆయన కల్వారిలో నుంచి ఆయన గెలిచి ఉన్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడని పునరుద్ధానముల గురించి ఆలోచించి ఉన్నారు. జనులారా, ఈ పునరుద్ధాన దినమందు నీవు దేని గురించి ఆలోచిస్తున్నావు? పునరుద్ధానుడైన యేసుని గురించి ఆలోచించు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీ యొక్క ఆలోచన అన్నది ఇతరులకు ఉపయోగపడాలి. నీ యొక్క ఆలోచన మూలముగా కొన్ని కార్యాలు నెరవేర్చబడాలి. అటువంటి విధముగా ఉన్నాయా నీ యొక్క ఆలోచనలు? లేదా నీ యొక్క ఆలోచనలు నష్టానికి, కష్టానికి, ఇతరుల యొక్క దుఃఖానికి, ఇతరుల యొక్క అసమాధానానికి నీ యొక్క ఆలోచనలు ఉన్నట్లయితే ఈ దినమందే అటువంటి యొక్క ఆలోచనల నుంచి విడిచిపెట్టి ఈ 4 విధములైన నాలుగు విధములుగా నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు నీ మూలముగా గొప్ప కార్యములు చేస్తాడు. బైబిల్లో కూడా కొంతమంది ఆలోచించిన వారిని మనం చూడవచ్చు. వారి యొక్క ఆలోచన విధానము మూలముగా కొంతమందికి సమాధానం దొరికింది, కొంతమందికి సంతోషం దొరికింది. నీవు నీ కుటుంబంలో చేసే, నీవు ఆలోచించే, నీ యొక్క సంఘములో నీవు ఆలోచించే ఆ యొక్క ఆలోచన అనేది ఇతరులకు ఉపయోగపడుతుందా, లేదా నీకు మాత్రమే ఉపయోగపడుతుందా? నీ యొక్క ఆలోచన నీ యొక్క భార్యకు ఉపయోగపడాలి, నీ యొక్క ఆలోచన నీ భర్తకు ఉపయోగపడాలి, నీవు ఆలోచించే ఆలోచన నీ పిల్లలకు ఉపయోగపడాలి, నీ యొక్క ఆలోచన సంఘానికి ఉపయోగపడాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వేదవాక్యములో కూడా ఇస్రో యొక్క ఆలోచన మోషేకు విశ్రాంతిని కలిగించింది, మోషే యొక్క ప్రయాసను తగ్గించింది. ఇస్రో ఎవరు అంటే మోషే యొక్క మామ. మోషే ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేలీయులకి న్యాయం తీర్చడానికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకే స్థలంలో ఉండి వాళ్ళకి న్యాయం తీర్చాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇస్రో యొక్క ఆలోచన మోషేకు ప్రయాసాన్ని తగ్గించిందిగా మనం చూస్తున్నాం. మనం కూడా ఎలా అయితే ఇస్రో మామ మోషేకు ఆలోచన ఇచ్చాడు, అలాంటి ఆలోచనలే మన అల్లుళ్ళకి ఇవ్వాలి. ఈ యొక్క దినాల్లో మామలుగా ఉన్నవారు అల్లుళ్ళకు ఆయాసకరంగా కనబడుతున్నారు. ప్రియమైన మామలుగా ఉన్న విశ్వాస సహోదరులారా, మీ అల్లుళ్ళకు మీరు ప్రయాసము తగ్గించే ఆలోచన చెప్పండి. దేవుని మీ యొక్క బిడ్డను ఏ విధముగా నడిపించాలో వారికి, మీ యొక్క అల్లుళ్ళకి మంచి ఆలోచనలు చెప్పండి. ఇస్రో తన యొక్క అల్లుడుగా ఉన్న మోషేకి ఆలోచన చెప్పడం బట్టి ఆ అల్లుడి యొక్క ప్రయాసాన్ని తగ్గించినట్లుగా నిర్గమాకాండము 18వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని 27 వచనాలు చదివితే అర్థమవుతుంది. రెండవ వ్యక్తి యొక్క ఆలోచన మనకు అవసరం. అది ఎవరి యొక్క ఆలోచన మన ఆలోచనగా ఉండాలి అంటే ఉషాయ్ అనే యొక్క వ్యక్తి దావీదు యొక్క స్నేహితుడు. ఈ దావీదు యొక్క స్నేహితుడు ఏం చేశాడంటే దావీదుని రక్షించగలిగినట్లుగా ఉషాయ్ యొక్క ఆలోచన ఉంది. అబ్షాలోము అహీతోపెలు కలిసి ఒక ఆలోచన చేసి ఎలాగైనా దావీదుని చంపాలనుకుంటున్నారు.
దేవుని జనులారా, సాతాను కూడా కొంతమందిని నశింప చేయాలని, పాడు చేయాలని ఆలోచిస్తుంది. సాతాను యొక్క ఆలోచనను ఎరిగిన వారుగా మనం ఉండాలి. ఆ ఉషై దావీదుని ఏ విధముగా అయితే కాపాడాడో, మనము కూడా మన కుటుంబంలో ఉండే వారిని మన ఆలోచన కాపాడాలి. మన యొక్క ఆలోచన మన సంఘములో ఉండే వారిని కాపాడాలి. అటువంటి యొక్క ఆలోచనలు మనము ఇతరులకు చెప్పాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ఆబేలు అనే ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఒక పట్టణాన్ని కాపాడింది, ఒక పట్టణాన్ని రక్షించింది. నీ యొక్క ఆలోచన నీ యొక్క గ్రామాన్ని కాపాడుతుందా? నీ యొక్క ఆలోచన నీ యొక్క వంశాన్ని కాపాడుతుందా? నీ యొక్క ఆలోచన నీ తోడబుట్టిన వాళ్ళని కాపాడుతుందా? నీ యొక్క ఆలోచన అనేది ఒక పట్టణాన్ని, ఒక ఒక స్థలాన్ని కాపాడేదిగా కనబడాలి. 2వ సామెయలు 20వ అధ్యాయము 16-20 వచనాలు చదివితే, ఒక స్త్రీ, ఒక ఆడ మనిషి తన యొక్క జ్ఞానముతో పట్టణాన్ని కాపాడగలిగింది. అటువంటి యొక్క ఆలోచన చెప్పే వారంగా మనం కనబడాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే, దేవుని ఎదుట ఎవరు మనం మనం త్రోసివేయబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. అంటే దేవుడు మనల్ని త్రోసివేయకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే దేవుడు మనల్ని తోసివేయడు? ఇక్కడ నన్ను నా భర్త తోసేశాడు, నన్ను నా తల్లిదండ్రులు తోసేశారు, నన్ను నా బంధువులు నన్ను నా యొక్క ఇంటి నుంచి త్రోసివేశారు, నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు తలంచుకొనొచ్చు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవుని ముందు నిలబడాలి. నిన్ను దేవుడు తోసివేయడు. నీ భర్త నిన్ను ఒకవేళ త్రోసివేయచ్చు, నీ భార్య నిన్ను త్రోసివేయచ్చు, నువ్వు కన్న తల్లిదండ్రులు నిన్ను త్రోసివేయచ్చు, కానీ దేవుడు నిన్ను త్రోసివేయడు. ఆయన నిన్ను త్రోసివేయకుండా ఉండాలి అంటే నీవు ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి. యథార్థవంతులను ఆయన త్రోసివేయట్లేదండి. ఈ యొక్క వాక్యం వింటున్న జనులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నాకెందుకు ఈ కార్యం చేయలేదు, నాకెందుకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు అందరూ తోసేశారు, దేవుడు కూడా నన్ను తోసేశాడు, నా మొరను వినట్లేదని ఆలోచిస్తున్న వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిన్ను ఆయన త్రోసివేయకుండా ఉండాలి అంటే నీవు ఒక 4 కార్యములలో ఒక యథార్థత కలిగిన వాడువుగా ఉండాలి. అటువంటి యొక్క యథార్థత ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, అది చిన్న వాళ్ళైనప్పటికీ, అది పెద్ద వాళ్ళైనప్పటికీ, అది చదువుకున్న వాళ్ళైనప్పటికీ, చదువు లేని వాళ్ళైనప్పటికీ, ఎవరైనప్పటికీ ఈ యొక్క 4 విధములైన యథార్థత కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే దేవాతి దేవుడైన యేసు ఎదుట నిలబడగలరు. ఈ యొక్క సంఘమునది ఆయన ఎదుట నిలబడవలనే ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఈ యొక్క భూమిలో ఉన్నప్పుడు శిష్యులకు ఈ యొక్క సేవను అప్పగించి ఉన్నారు. ఆ యొక్క శిష్యులు చేసిన సేవనే అపోస్తలుగా పిలువబడుతున్న మేము ఈ యొక్క దినాల్లో చేస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏ విధముగా అయినప్పటికీ, ఏ విధముగానైనా అలనాడు ఆదాము అవ్వ సరి అయిన విధముగా ఆలోచించకపోవటం వలన ఏదైనా తోటలో దేవుని ఎదుట నుంచి వాళ్ళు త్రోసివేయబడ్డారు. అదే విధముగా ఈ కృపాకాలములో జీవించే మనము కూడా ఇప్పుడు మనము ఆయన ఎదుట నూతన యెరూషలేములో కానివ్వండి, సియోనులో కానివ్వండి, ఆయన ఎదుట ఉండబోతున్నాము. పాత నిబంధన కాలములో ఉండిన వారికి ఇవ్వని ధన్యతను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆయన ముఖాముఖిగా ఆయన ఎదుట నిలబడి ఆయనను చూసి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయనను స్తుతించాలి అంటే ఈ యొక్క వాక్యాన్ని మీరు సరైన విధముగా ఆలోచించి ఆ 4 విధములైన యథార్థత కలిగిన జీవితం మీరు జీవించినట్లయితే అది ఎవరైనప్పటికీ వారు మాత్రమే దేవుని ఎదుట నిలబడతారు. వారిని మాత్రమే దేవుడు తోసివేయడు. నన్ను త్రోసివేయకుండా ఉండడానికి, త్రోసివేయబడకుండా నీవు ఉండాలని దేవుడి యొక్క మాటలు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీవు మొట్టమొదటిగా ప్రేమలో యథార్థత కలిగిన వాటిగా కనబడాలి. 2వ కొరింథీ 8వ అధ్యాయము 24వ వచనం. నీ యొక్క ప్రేమలో యథార్థత. ఈ యొక్క దినాల్లో అనేకులు మాయ ప్రేమ,
వారి యొక్క ప్రేమ యథార్థత ఉండట్లేదు. భర్త భార్యను ప్రేమించవలసిన విధానములో అది లోపం కనబడుతుంది. భార్య భర్తను ప్రేమించే విషయంలో యథార్థత లేదు. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే విషయంలో యథార్థతను కోల్పోతున్నారు. దేవుని జనులారా, మీ యొక్క ప్రేమ ఎంత యథార్థముగా ఉన్నది. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని మీ విషయమైన మా ఆశయు వ్యర్థము కాదని వారికి సంఘముల ఎదుట కనపరచుడి. అంటే మనం చూపించే ప్రేమ అది వ్యర్థమైనదిగా ఉండకూడదు, యథార్థంగా ఉండాలి. డూప్లికేట్ కొంతమంది ప్రేమ ఎలా చూపిస్తారు? డూప్లికేట్ ప్రేమ చూపిస్తే దేవుడు కూడా నిన్ను డూప్లికేట్ వ్యక్తిగానే చూస్తాడు. యథార్థంగా ప్రేమించాలి. నిజంగా భక్తి అంటే భక్తిగానే ఉండాలి. భర్త మీద ప్రేమ అంటే భర్త మీద ప్రేమ ఉండాలి, వేరే వాళ్ళ మీద ప్రేమ కాదు. నీ భార్య అంటే నీ భార్య మీద నీకు ప్రేమ ఉండాలి. కానీ నీ యొక్క ప్రేమలో ఏ దోషం ఉండకూడదు, నీ ప్రేమలో కపటం ఉండకూడదు. నీ ప్రేమ యథార్థమైన ప్రేమగా ఉండాలి. ఈ యొక్క దినాల్లో పిల్లలు తల్లిదండ్రులను యథార్థంగా ప్రేమించట్లా. ఆస్తి కోసం ప్రేమిస్తున్నారు, అంతస్తు కోసం ప్రేమిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుండి డబ్బుల కోసం ప్రేమిస్తున్నారు. దేవుని జనులారా, మీ యొక్క తల్లిదండ్రులను సరి అయిన విధంగా యథార్థంగా ప్రేమించకుండా ఆస్తి కోసమో, డబ్బు కోసమో, ధనము కోసమో నీవు ప్రేమించినట్లయితే నీ యొక్క దీపము కారు చీకటిలోనే ఆరిపోతుందని మర్చిపోకు. నీవు దీర్ఘాయుష్యుడు వంతుగా ఈ భూమిలో ఉండలేవు. అదే విధంగా నిత్యములో ఆయన ఎదుట నీవు కనబడలేవు, ఆయన ఎదుట నీవు నిలబడలేవు. కాబట్టి యథార్థంగా ప్రేమించండి. అంటే మాయమైన దినాల్లో ఆ తోడబుట్టున్న సహోదరులకు సరి అయిన ప్రేమ లేదు. అసలు ఒకళ్ళకొకళ్ళకు సంబంధం లేనట్టుగానే ఉంటున్నారు. దేవుని జనులారా, ఆ ప్రేమలో యథార్థంగా ఉండాలి. నీ అన్న నీకు తప్పు చేస్తే, నీ అన్న నీకు అన్యాయం చేస్తే, నీ అక్క నీకు రావాల్సింది నీకు ఇవ్వలేదని పగలు ప్రతీకారాలు పెట్టుకొని ప్రేమలో యథార్థత లేకుండా జీవించదండి. మీ యొక్క ప్రేమ అందరికి కనబడాలి. ఇది నిజమైన ప్రేమ. ఈమె చూపించే ప్రేమ నిజమైన ప్రేమ. అది మనుషుల మీద చూపించాలి, అదే ప్రేమ దేవుని మీద కూడా చూపించాలి. అటువంటి ప్రేమను ఎవరైతే వారి ప్రేమలో యథార్థత ఉంటుందో వారే ఆయన ముందు నిలబడతారు, వారినే ఆయన త్రోసివేయడు. రెండవదిగా భక్తిలో యథార్థత ఉండాలి. దీని గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో చెప్తున్నాడు. దేనిలో యథార్థత ఉండాలి? భక్తిలో యథార్థత. ఎవరైతే భక్తిలో యథార్థత చూపిస్తారో, యథార్థంగా ఉంటారో వారినే దేవుడు తోసివేయుడు. నోటితో దేవాని స్తుతించి మనసులో ఏదేదో ఇష్టం వచ్చినట్టు చేస్తే అది సరి అయిన భక్తి కాదు, ఆ భక్తి యథార్థమైనది కాదు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవలెను. నవీన స్వభావం అంటే లోపల ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు ఒక మంచిగా డెవలప్ అవ్వాలి. భక్తి కొంతమంది తెల్ల బట్టలు వేసుకుంటారు, కొంతమంది బైబిల్ పట్టుకుంటారు, కొంతమంది ఉపవాసాలు ఉంటారు. భక్తి అంటే ఇది కాదండి. ఈ భక్తిలో యథార్థత ఉండాలి. యథార్థమైన భక్తి కలిగిన వారిని ఆయన త్రోసివేయుడు. అపోస్తలుడైన పేతురు నిజమైన భక్తి అంటే ఏంటంటే దేవుడు ఏదో యేసు ప్రభు ఫోటో పెట్టి ఆయనకి దండం పెడితే అది భక్తి కాదండి. అది భక్తి కాదు. ఏదో చర్చి ముందు వెళ్ళి ఆర్సీఎం లాగా 3 సార్లు ఇలా అనుకుంటే అది భక్తి కాదండి. సరి అయిన భక్తి ఏంటో తెలుసా? సరి అయిన భక్తి అనేది పేతురు మొదటి పత్రికలో అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. సరి అయిన భక్తి అంటే 2వ పేతురు సరి అయిన భక్తి అంటే పేతురు కాదు, తిమోతి అనుకుంటా. విధవరాండ్రులను యాకోబు 1వ అధ్యాయం 27లో ఉంది. ఏముందంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము
తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టయే. అంటే భక్తి అంటే ఫస్ట్‌ది విధవరాండ్లను, అనాథ పిల్లలను పరామర్శించాలి, వారి ఇబ్బందుల్లో ఆదుకోవాలి, అది భక్తి. రెండవది ఇహలోక మాలిన అంటే లోకంలో ఉండే పాపము అంటకుండా జీవించడమే అది రెండవ భక్తి. ఈ రెండిట్లో యథార్థంగా ఉన్నారా అండి? యథార్థత లేదు. అంటే పరామర్శించరు, అలగరించరు. వాళ్ళు ఎలా ఇక్కడ అనాథలు అంటే ఎవరో తెలుసా? అనాథలు అంటే ఎవరైతే ప్రతిష్ఠింపబడి దైవ సేవ చేస్తున్న దైవ సేవకులు. ఎందుకంటే వాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేడు ఈ భూమిలో. ఆ ఆ వాళ్ళని పరామర్శించాలి. అదే నిజమైన భక్తి. విధవరాండ్రులు ఎంతో మంది భర్తలు చనిపోయిన వారు ఉన్నారు, వాళ్ళని పరామర్శించాలి. యేసు కూడా ఈ భూమిలో ఉన్నప్పుడు విధవరాండ్రులకు ఎంతో చేశాడు. కాబట్టి జనులారా, మీ భక్తి అనేది యథార్థంగా ఉండాలి. యథార్థత అంటే ఏంటి? పలకరించాలి, తల్లిదండ్రులు లేని వారిని, దైవ సేవకులను పలకరించాలి, పరామర్శించాలి. ఈ దినాల్లో ఏ సేవకులు ఎటుపోతే మాకెందుకు, మీ మంచిగా ఉంటే చాలు అనుకుంటున్న వాళ్ళు అనేకులు. అలా అనుకుంటున్నారు చూసారా, వాళ్ళ భక్తి సరి అయిన భక్తి కాదు. ఈ యొక్క లోక మాలిన్యం అంటకుండా జీవించటమే భక్తి కలిగిన జీవితం. అంతేగాని తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన, బైబిల్ చేతిలో పట్టుకున్నంత మాత్రాన, దేవుని సందులో ఉండి మోకాళ్ళు వేసినంత మాత్రాన నీ భక్తి యథార్థమైన భక్తి అనుకోవద్దు. ఇలా అనుకుని నువ్వు మోసపోయి ఆయన ఎదుట నిలబడకుండా పోతావు. నువ్వు ఆయన ఎదుట నిలబడాలి అంటే యాకోబులు చెప్పినట్లుగానే ఆ యొక్క దిక్కు లేని వారిని, అనాథులను పరామర్శించాలి. పరామర్శించాలి అంటే దానికి నేను అర్థం చెప్పనవసరం లేదు, అది మీకే తెలుసు. కాబట్టి భక్తిలో మనం యథార్థంగా ఉంటే మనల్ని దేవుడు తోసివేయడు. తర్వాత మూడవదిగా హృదయములో యథార్థంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 10:22. హెబ్రీ పత్రిక 10:22. హృదయములో యథార్థం. పైకొకటి, లోపలొకటి. కొంతమంది బాగున్నారా అండి అంటారు, అది నోట్లో నుంచి వస్తుంది, హృదయంలో నుంచి రాదు. పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం, అవునా కదా? ఇది హృదయంలో యథార్థత లేని ఒక అనుభవం. ఈ విధంగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను త్రోచేస్తాడు. నువ్వు త్రోసి వేయబడకుండా ఉండాలి అంటే హృదయములో యథార్థత కలిగిన వాడవుగా కనబడాలి. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము. ఏదో భర్త కోసమో, భార్య కోసమో, సేవకులు రమ్మంటున్నారు, వాళ్ళు పద్దాక పిలుస్తున్నారు, వాళ్ళ కోసమో నీవు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే అది సరైన ఆరాధన కాదు. హృదయములో యథార్థ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలంటే హృదయంలో 100% ఉండాలి దేవుడి మీద. అప్పుడే దేవుడు నిన్ను త్రోసివేయకుండా ఉంటాడు. ఆయన ఎదుట నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు. ఒక్కసారి ఆలోచించుకో, నీవు హృదయంలో యథార్థత ఉందా? గడిచిన దినాల్లో ప్రేమలో యథార్థత లేకపోవచ్చు, భక్తిలో యథార్థత లేకపోవచ్చు, హృదయంలో యథార్థత లేకపోవచ్చు. ఇక్కడి నుంచైనా యొక్క వాక్యం విని ఆలోచించి ఒక తీర్మానము తీసుకుని యొక్క స్థలము నుంచి వెళ్ళినట్లయితే నిత్యము త్రోసి వేయబడకుండా ఆయన ఎదుట కనబడతావు, నిలబడతావు. నాలుగవదిగా మన మాటలో యథార్థత ఉండాలి. దేనిలో యథార్థత? మాటలో యథార్థత. యెషయా గ్రంథము 33:15. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటారు, కొన్ని సందర్భం వచ్చినప్పుడు ఆ తీర్మానం నుంచి ఏం చేస్తున్నారు? తొలగిపోతున్నారు. నగలు పెట్టుకోకూడదు. నగలు ఎప్పుడు పెట్టుకుంటున్నారు? ఫంక్షన్ వచ్చినప్పుడు. ఆ ఫంక్షన్ కోసమే పెట్టుకోవాల్సి వచ్చింది బ్రదర్ గారండి, మేము మాదేముందండి అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు? వారు తీసుకుంటున్న తీర్మానములు, వారి యొక్క మాటలో యథార్థత లేకుండా పోతుంది. చెప్పిన కార్యాలు వాళ్ళు చేయట్లేదు. దేవుడు నాకు ఇది చేస్తే నేను దేవుడికి ఇది చేస్తానని మొక్కుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆ మొక్కు తీర్చలేకపోతే అసలు నువ్వు మొక్కుకునే వద్దా అంటున్నాడు. కాబట్టి మన మాటే మనకి న్యాయం తీరుస్తుంది. కాబట్టి మీ యొక్క మాటలో యథార్థంగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు యథార్థంగా మాట్లాడాలి. అలా మాట్లాడితేనే దేవుడు మనల్ని త్రోసివేయుడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఈ యొక్క యోబు గ్రంథము 8వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మూడవ అంశం ఏంటంటే, మనము ఆయన ఎదుట నిలబడవలనంటే ఏం చెయ్యాలి? ఇక్కడ యథార్థంగా ఉండాలి ఒకటి, తర్వాత ఆలోచించుకోవాలి,
ఆయన ఎదుట నిలబడాలి అంటే బైబిల్లో కూడా దానియేలు రాజు ఎదుట నిలబడ్డాడు. రాజు ఎదుట దానియేలు నిలబడడానికి 7 విధములైన కార్యాలు అతని జీవితంలో ఉండాలి. ఈ దినమందు నీవు రాజాతి రాజు అయిన యేసు ఎదుట నిలబడాలి అంటే ఇక్కడ దుష్కార్యములు చేయు వారిని నిలబెట్టడు. అంటే ఎవరిని నిలబడట్లేదు? దుష్కార్యములు చేయు వారిని ఆయన ఎదుట నిలబడనివ్వట్లేదు. నీవు ఆయన ఎదుట నిలబడాలి అంటే దుష్కార్యములు చేయకూడదు. దుష్కార్యములు అంటే ఏదో పెద్ద పెద్దవి కాదు. 7 కార్యాలు నీ జీవితంలో ఉండాలి. సామాన్యముగా ఈ భూమిలో ఉండే ఆ యొక్క రాజు ఎదుట నిలబడడానికి 7 కార్యాలు ఆ దానియేలులో ఉన్నట్లయితే ఆ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడాలంటే ఇంకా మనకి ఎన్ని కార్యాలు కావాలి? ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మనంతటా మనము రాజు ఎదుట నిలబడలేం. యేసు ఎదుట మనంతటా మనం నిలబడలేమండి. అలనాడు కూడా దానియేలు కూడా తనంతట తాను రాజు ఎదుట నిలబడలేదండి. దానియేలును నిలబెట్టడానికి సహాయం చేసింది నపుంసకుడు. ఆ నపుంసకుడే ఈ యొక్క దినాల్లో పరలోక రాజ్యము కొరకై తమ్మును తాము నపుంసకులుగా మార్చుకున్న దైవ సేవకులు, వారే అపోస్తులు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క మనిషిని క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టవలననే మా యొక్క వాంఛయి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. పడిపోయిన మానవుడు ఏ విధముగానైనా పడిపోయిన మానవుణ్ణి లేపి దేవుని ఎదుట నిలబెట్టటయే మా యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్న మీరు ప్రభువైన యేసు ఎదుట నిలబడాలి అంటే మీ సొంత శక్తి చేత కాదు, మీ సొంత బలము చేత కాదు, నపుంసకుల చేత మాత్రమునే. నపుంసకుల యొక్క సహాయము మీకు కావాలి. ఈ యొక్క దానియేలు కూడా ఈ యొక్క నపుంసకుడు సహాయం చేసి ఉన్నాడు. ఆ నపుంసకుడు సహాయం చేసి ఉన్నాడు కాబట్టి దానియేలు రాజు ఎదుట నిలబడ్డాడు. అలనాడు దానియేలుని రాజు ఎదుట నిలబెట్టడానికి ఆ నపుంసకుడు సహాయం చేసినట్లుగానే ఈ యొక్క కృపాకాలములో ఆయన మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిందారహితులుగాను మచ్చ డాగు కళంకము లేని సంఘముగా మిమ్మల్ని నిలబెట్టడానికి నపుంసకులుగా మేము చేసుకుని ఈ యొక్క అపోస్తుల సేవ చేస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దానియేలు 1వ అధ్యాయము 1-3 వచనాలలో ఇక్కడ దానియేలు ఆయన ఎదుట నిలబడడానికి కొన్ని అర్హతల గురించి ఈ యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ అస్పెనాజు అనే నపుంసకుడు నపుంసకుడే దానియేలుని రాజు ఎదుట నిలబెట్టడానికి ఉపయోగపడ్డాడు, సహాయపడ్డాడు. ఆ దానియేలుకు సహాయం చేసినట్లుగానే ఈ యొక్క వాక్యం వింటున్న మీ అందరికీ ఆయన కృపలో ఆయన ఆత్మ చేత మీకు సహాయం చేస్తున్నామండి. ఏదో మా స్వయ ఇష్టము చేయడానికో మా ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని నడిపించడానికో కాదు, ఆయన ఎదురు చూసినట్లుగానే ఆయన ఇష్టపడుతున్నట్లుగానే ఆయన ఇష్టపడిన ఆయన ప్రేమించిన జనులను ఆయన ఎదుట నిలబెట్టడానికి మేము ప్రయాసపడుతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇక ఇతనిలో ఉండే ఒక 7 విధములైన స్వభావాలు మనలో ఉంటే ఆయన మనల్ని ఎన్నడూ తోసివేడు. వాళ్ళే దుష్కార్యాలు చేయని వారు. 7 స్వభావాలు ఎవరిలో ఉంటాయో వారే దుష్కార్యాలు చేయని వారు. మొట్టమొదటిగా ఇక్కడ చదివినట్లయితే దానియేలు 1వ అధ్యాయము 3-4. రాజు అష్పనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగా ఆజ్ఞాపించను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల భాషను వారికి నేర్పము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ నపుంసకుడికి ఈ కార్యాలు నేర్పించు, ఈ కార్యాలు చెప్పు అని నపుంసకుడికి చెప్తున్నాడు బాధ్యత. ఆ నపుంసకుడికి ఏ విధముగా అయితే ఆ యొక్క రాజు ఇచ్చాడో అదే విధముగా
ఈ యొక్క రాజాతి రాజైన యేసు మిమ్మల్ని మా చేతికి అప్పగించున్నాడు. మీకు కొన్ని కార్యాలు నేర్పించమంటున్నాడు. మేము చెప్పుచున్న మాటలు మీరు ఆలోచించి నేర్చుకున్నట్లయితే ఆ రాజు ఎదుట దానియేలు నిలబడినట్లుగానే ఆ రాజును సృష్టించిన సృష్టికర్త ఎదుట నీవు కూడా నిలబడతావు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. మొట్టమొదటిగా మనలో ఉండవలసిన 7 అర్హతలలో మొదటి అర్హత లోపము లేని లేదా నిర్దోషమైన స్వభావము మనలో ఉండాలి. ఎఫెసీ 4వ అధ్యాయం మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూసినట్లయితే మనలో లోపం ఉండకూడదు. ఎఫెసీ 4 మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనములు చూసినట్లయితే మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరిచను. అవును, నిర్దోషంగాను ఆయన ఎదుట నిలబడాలి. సొలొమోను కూడా చూడండి, సొలొమోను యొక్క జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కానీ తన యొక్క భార్య చెప్పిన మాటలు ఆలోచించకుండా ఉన్నాడు కాబట్టి తన యొక్క స్థానాన్ని కోల్పోయి ఉన్నాడు. దేవునికి ఈ చివరిగా ఇష్టము లేని వాడిగా మారిపోయి ఉన్నాడు. దేవుని జనులారా, మీతో ఉండే వారు చెప్పే మాటలు సరి అయిన విధంగా ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మీలో ఏ లోపము గాని, మీలో ఏ నిర్దోషము గాని కనబడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హామాను కూడా రాజు అంతఃపురంలో ఉన్నాడు, రాజు ఎదుట ఉన్నాడు. కానీ అతడు ఏం చేశాడు? యూదులకు విరోధంగా ఆలోచన చేశాడు. నీవు కూడా సంఘములో ఉండే వారికి విరోధంగా ఆలోచించద్దు. సంఘములో ఉండే విశ్వాసులను ఏదో చేద్దాం అనుకుని నువ్వు తలంచవద్దు. వారికి విరోధంగా లేచినట్లయితే నీకే కష్టం. హామాను రాజమందిరములో ఉండి యూదులకు విరోధంగా లేచాడు. లేచుట వలన ఏమైంది? తల లేకుండా తానే ఏమైతే ఆలోచించాడో, ఏ ఉరి కొయ్యకైతే మొదకైన ఉరి తీద్దామనుకున్నాడు, అదే ఉరిపై మీద ఉరి తీయబడ్డాడు. తన స్థానం పోయింది. దోషం అతనిలో వచ్చింది. నీలో కూడా క్రైస్తవులకు, సంఘములో ఉండే వారికి, నీ కుటుంబంలో ఉండే వారికి విరోధముగా ఆలోచన చేస్తే లోపం నీలో ఉంటది, దోషం నీలో ఉంటది. నువ్వు దోషివిగా మారిపోతావు. అప్పుడు నీకు ఉరి అనేది తప్పదని మర్చిపోవద్దు. సేవ చేస్తున్న సేవకులు కూడా లోపము లేని వారుగానే కనబడాలి, నిర్దోషమైన వారిగానే కనబడాలి. ఎందుకంటే సేవకులైనంత మాత్రాన మేము ఎలాగున్నా కానీ సరిపోతుంటే కాదు. లేవి కాండము 21వ అధ్యాయము 17వ వచనములో మనము చూస్తే లేవి సేవ చేసే ఆ యొక్క యాజకుల్లో కూడా కొన్ని లోపాలు ఉండకూడదు. లోపాలు ఉన్నట్లయితే వాళ్ళ కష్టం. వాళ్ళు బలి చెల్లించేటప్పుడు లేవియ కాండము 21వ అధ్యాయము 17వ వచనం, నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అంటే ఏంటి? దేవుని సన్నిధానానికి రాకూడదు. ఆహారం అర్పించడం అంటే వాక్యాన్ని పంచడం. ఇప్పుడు నా జీవితంలో లోపం ఉందనుకోండి, నేను ఒక దోషిగా ఉన్నాను అనుకోండి, దేవుని యొక్క వాక్యం చెప్పడానికి నేను ఇక్కడ నిలబడకూడదు. నేను యోగ్యుడిని కాదు, సేవకుడు యోగ్యుడు కాదు. ఒకవేళ సేవకుల్లో మీకు లోపాలు కనబడవచ్చు, వాళ్ళు దోషాలు కనబడవచ్చు. వాళ్ళలో ఉండే లోపాలను, వాళ్ళలో ఉండే దోషాలను చూసే పని నీది కాదు. వాళ్ళ పైన నాయకులు ఉన్నారు, ఆ పైన దేవుడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు లోపములతో ఉన్నప్పటికీ ఒకవేళ అలా చేశారనుకోండి, వాళ్ళకి శాపం వస్తుంది. వాళ్ళకి శాపం మరణమే వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండవ స్వభావం ఏంటిదంటే సౌందర్యము గలవారంగా మార్చబడాలి. ఈ యొక్క సౌందర్యం అనేది ఏదో మంచి తెల్లగా ఉన్న వాళ్ళనే దేవుడు ముందు పెట్టుకుంటాడు, మంచి అందంగా ఉన్న వాళ్ళనే ముందు పెట్టుకుంటాడు. మీరు చూడవచ్చు, మంచి అందంగా ఉన్న వాళ్ళు సినిమాల్లో ముందు పెడతారు వాళ్ళని. ఎందుకంటే హీరోయిన్ ముందుండాలి. ఈ భూమిలో హీరోయిన్ గా ఉండే వాళ్ళు
పరలోకంలో వాళ్ళు ఉండరండి. భూమి మీద అందంగా ఉన్నారు కాబట్టి అందరూ చూడడానికి ముందు పెట్టారు. కానీ నీ యొక్క అందాన్ని చూడవలసింది ఈ యొక్క లోకం కాదు. లోకాన్ని సృష్టించిన 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. ఆయన ఎదుట నిలబడాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధత మనం ముఖంలో ఉండాలి. అంతేగాని పేరు లవ్లీ పూసుకోవటం, తర్వాత ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, తర్వాత ఇవన్నీ చేసి తలకి రంగు వేసుకోవటం, ఈ యొక్క అందం అనేది ఈ యొక్క అందం కాదు. దానియేలులో ఉండి దేవుడు ఎదురు చూసేది ఈ యొక్క అందం కాదు. నీవు ఆయన ఎదుట నిలబడాలంటే సౌందర్యం కలిగిన వాడిగా కనబడాలి. అటువంటి యొక్క సౌందర్యం గురించి 1 పేతురులో మనం చదువుతున్నాము. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనము. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనము. ఆ అలంకారం ఏంటిదో చూడండి. మృదువైనటియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. మోస్ట్ వాల్యుబుల్. దేవుని జనమా, ఈ యొక్క బ్యూటీ అనేది మోస్ట్ వాల్యుబుల్. నీ ముఖం మీద ఉండే కలర్ కాదు అది. పొద్దున్న నువ్వు మంచిగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తే షైనింగ్ గా ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పుడు చూడండి ముఖం మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు సినిమాల్లో చూపించే వాళ్ళ యొక్క ముఖములు మీరు రియల్ గా చూస్తే అసలు వాళ్ళు చూడలేము. సినిమాలో చూసేటప్పుడు వాళ్ళనే మనం ఫోకస్ చేస్తున్నాము. అదే రియల్ గా చూస్తే మనకు వామిటింగ్ వచ్చేస్తుంది. ఇక్కడే మనకి వామిటింగ్ వస్తే, ఇక్కడే మనకి వాళ్ళ ముఖం చూసి ఇలా ఉంటే మనం ఎలాగా అలంకరించుకుంటే దేవుడు మనల్ని చూసి వామిటింగ్ చేసుకుంటాడా? అసలు మనం చూసి మన ముందు ఉంటాడా? మనల్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడా దేవుడు? ఆయన నిన్ను దగ్గరగా ఉండి చూడాలి అంటే, ఆయన ఎదుట నువ్వు నిలబడి ఉండాలి అంటే అక్షయ అలంకారము నీ యొక్క సాధువుగా ఉండాలి. సాధువు అంటే ఏంటి? కోపపడకుండా మృదువుగా ఉండాలి. కొంతమంది కోపపడతారు, కంట్రోల్ ఉండదు. దేంట్లో దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎస్తేరు కూడా సాత్వికంగా ఉంది. ఎస్తేరు కూడా సాత్వికంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఎస్తేరు సాత్వికంగా ఉంది కాబట్టి రాజుకి ఒక రాణిగా మారిందండి. ఎక్స్ట్రా కాస్ట్యూమ్స్ ఏమి ఉపయోగించలా. మిగతా వాళ్ళు అయితే ఎక్స్ట్రా కాస్ట్యూమ్స్ కూడా ఉపయోగించారు. పెంతుకోస్తులు ఎక్స్ట్రా కాస్ట్యూమ్స్ ఏముండవు. పోగుంటారు ఎక్స్ట్రా కాస్ట్యూమే, పేరు లవ్లు ఎక్స్ట్రా కాస్ట్యూమే. ఏంటిది అది? ఏం పేరు అది? ఏంటిదంటారు అది? ఎవరా? ఏంటిది అది? చాలా మంది అది వాడుతున్నారు కాబట్టి చాలా మంది అది చెప్పగలుగుతున్నారు. దేవుని జనులారా, ఈ యొక్క క్రీమ్లు వాడి ఈ యొక్క ముఖాన్ని నేనే సౌందర్యంగా ఉన్నానని లోకంలో ఉండేవారు అనుకోవటం కాదు. దేవుడు అనుకోవాలి. దేవుడు చూడాలి. ఈయన నా ప్రియ కుమారి, ఈయన నా ప్రియ కుమార్తె అని ఆయన చెప్పాలి. దేవుని జనులారా, అటువంటి అలంకరణ కలిగిన వారుగా ఉంటే ఎస్తేర్ అటువంటి స్వభావం కలిగింది కాబట్టే ఎలా మారింది? రాణిగా మారింది. రాణి ఏం చేస్తుంది? రాజు పక్కనే ఉంటది ఎప్పుడు. పెండ్లి కుమార్తె సంఘం, మనం ఒక సంఘంగా కనబడితే ఆయన పెండ్లి కుమారుడు, ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆయనతో ఉంటాం. అప్పుడు ఆయన దగ్గరే మనం ఉంటాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి యొక్క సౌందర్యం మన జీవితంలో ఉంటే మనం ఆయన ఎదుట నిలబడగలము. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇది ఇంకా దావీదు జీవితంలో కూడా ఈ సౌందర్యాన్ని చూడవచ్చు. సౌందర్యం అంటే ఏంటి? సాత్వికం. సౌలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తున్నాడు. అది సాత్వికము, లోబడే అనుభవము, విధేయతలు కలిగిన అనుభవము. ఈ దినాల్లో చాలా మంది భార్యలు, దుఃఖకరమైన విషయం ఏంటంటే భర్తలకు లోబడట్లా, భర్తలు భార్యలకు లోబడాల్సి వస్తుంది. చూడండి, అటువంటి పరిస్థితికి వచ్చి ఉన్న దేవుని జనులారా, మన పైన వాళ్ళకి మనం లోబడాలి. అదే మనకి సౌందర్యం అండి. అదే మనకి బ్యూటీ. ఆడవాళ్ళు చేయవలసిన పని చేయాలి, అది వాళ్ళకి అందం. ఆ యొక్క ఎస్తేరు అంత కష్టపడింది. తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. అత్త ఏం చేసింది? బాగా దంచింది. అత్త దగ్గర ఉంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా అండి? చెప్పండి, ఎవరైనా ఇష్టపడతారా? అత్తను చూస్తేనే వీళ్ళకి కోపం వస్తుంది. అత్త అంటేనే పడదు. ఇలా ఉంటే ఎలా అండి? ఎస్తేరు సౌందర్యవంతురాలుగా మారడానికి కారణం అత్త దగ్గర ఉంది.
అస్తానగా దైవ సేవకులు దైవ సేవకులు ఏం చేస్తారు? బాగా గద్దిస్తారు, తిడతారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. అత్త కూడా అదే చేస్తుంది. అదే దైవ సేవకులు చేస్తున్నారు. నీవు సౌందర్యవంతుడుగా ఉండాలి అంటే దైవ సేవకులు చెప్పిన మాటలు వినాలి. శరీర సంబంధమైన అత్తకు లోబడాలి, ఆత్మీయ సంబంధమైన దైవ సేవకులుగా ఉన్న అత్తలకు లోబడాలి. అప్పుడే నువ్వు ఒక రాణిగా మారుతావు. దావీదు కూడా సౌలుకు లోబడి ఎక్కడికి అక్కడికి వెళ్ళాడు. లోబడాలి ఫస్ట్. యేసేపు కూడా తన యొక్క జీవితంలో సౌందర్యాన్ని చూడొచ్చు. యేసేపు యొక్క శరీర ప్రకారంగా అందగాడే, ఆత్మీయంగా కూడా అందగాడే. యజమానుడి దృష్టిలో దయ పొందుకున్నాడు. చెరసాల్లో ఉండే అధికారి దృష్టిలో దయ పొందుకున్నాడు. చూడండి, అందంగా ఉన్నప్పుడు, శరీర ప్రకారంగా అందంగా ఉన్నప్పుడు ఎంతో మంది మన వెనకాల వస్తారు. యేసేపు వెనకాల కూడా వచ్చాడు. కానీ తన యొక్క అందానికి మురికి అవ్వాల, తన అందం పాడైపోలా, కాపాడుకున్నాడు. పోతీఫరు భార్య విషయంలో తన అందాన్ని కాపాడుకున్నాడు, తన సౌందర్యాన్ని కాపాడుకున్నాడు. రాణి అంటే ఎంతో అందగచ్చే రాణిగా ఉంటది. కానీ ఈ భూ సంబంధమైన సౌందర్యం వ్యర్థము, అది దేవుడికి విరోధమైన కార్యం అని చెప్పి భయపడ్డాడు. యేసేపు వలె మనము మన యొక్క సౌందర్యాన్ని మనం కాపాడుకోవాలి. వారే దేవుని ఎదుట నిలబడగలుగుతారు. మూడవ స్వభావం ఏముండాలి అంటే సకల విద్య ప్రావీణ్యత కలగాలి. ఇది ఏంటిదంటే పరలోక సంగతుల గురించి తెలుసుకునే అనుభవం. ఏంటిది? సకల విద్య ప్రాముఖ్యత అంటే పరలోక సంగతుల గురించి తెలుసుకునే అనుభవం. 1 కొరింథీ 2:7-9 వచనాల్లో మీరు ఇంటికి వెళ్ళి చదివితే అర్థమవుతుంది. యాకోబు 3:17 వచనంలో కూడా ఈ మర్మముల గురించి చెప్పబడుతుంది. యాకోబు 3. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమును, తర్వాత సమాధానమై మృదువైనదిగా, సులభము లోబడినదిగా, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇదే సకల విద్య ప్రావీణ్యత. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. ఈ జ్ఞానాన్ని మనం పొందుకుంటే రాజు ఎదుట నిలబడగలము. కాబట్టి ఈ యొక్క జ్ఞానం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇతరులను క్షమించినప్పుడే వస్తుంది. మనం అందరినీ క్షమించాలి. ఏదో ఒకళ్ళని క్షమించి ఇంకొకరిని క్షమించుకోకుండా ఉండడం కాదు. ఈ జ్ఞానం మనలో ఉండాలి అంటే అందరినీ క్షమించాలి. ఎవరైతే అందరినీ క్షమిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క సకల విద్య ప్రావీణ్యత అనే అనుభవం ఉంటది. అటువంటి యొక్క అనుభవం ఉన్నవారు మాత్రమే ఆయన ఎదుట నిలబడతారు. అవును, బలి చెల్లించడానికి బలిపీఠ ఎదుట వచ్చి నిలబడినప్పుడు నీవు ఎవరి మీదైనా కోపం ఉన్నట్లయితే ఫస్ట్ అతన్ని ఏం చెయ్యి? క్షమించి వచ్చి బలి చెల్లించమంటున్నాడు. ఈ భూమి మీదే బలిపీఠం ఎదుట నిలబడడానికి ఒక వ్యక్తిని క్షమించాలి అంటే, నిత్య రాజ్యములో ఉండడానికి నిత్యానిత్యం ఆయన ఎదుట ఉండాలంటే అందరినీ క్షమించాలి. నీకు ఎంత మోసం చేసినా, నీకు ఎంత అన్యాయం జరిగినా వాళ్ళందరినీ క్షమిస్తూనే ఉండాలి. నీవు చనిపోయేంత వరకు నువ్వు వాళ్ళని క్షమిస్తూనే ఉండాలి. కొంతమంది అంటారు, నేను అందరినీ క్షమిస్తా, వారిని మాత్రం చచ్చినా క్షమించను. వారికి చేసిన ఎంత అన్యాయం తెలుసా, నన్ను ఎంత అవమానపరిచారో తెలుసా, నేను ఎలా క్షమిస్తాను? క్షమించను. దయచేసి ఇలాంటి మాటలు ఎవరైనా ఉపయోగించినట్లయితే ఇప్పుడే అటువంటి వ్యక్తులతో వెళ్ళి క్షమాపణ అడగండి. యేసు యొక్క వాక్యం ముగించిన వెంటనే ఆయన మధ్య ఆకాశంలో వచ్చినట్లయితే నిశ్చయముగా అటువంటి స్వభావంతో ఉన్నవారు ఏ ఒక్కరు కోరు. క్షమించాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 4వదిగా యుక్తి కలిగిన జ్ఞానం. ఈ యొక్క స్వభావం ఉండాలి. అది దానియేలులో ఉంది. అందువలన దానియేలు రాజు ఎదుట నిలబడ్డారు. ఆ రాజు ఎదుట కాదు, రాజాతి రాజు యేసు ఎదుట నిలబడాలి అంటే మనకు కూడా ఈ యొక్క జ్ఞానం ఉండాలి. ఈ యొక్క జ్ఞానం ఏంటిదంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవటయే ఈ యొక్క జ్ఞానము. అది సౌలుకుంది. సౌలు దమస్కుకు వెళ్తున్నప్పుడు ఆకాశము నుంచి ఒక దూత వచ్చింది, ఒక స్వరము వినబడుతుంది. అప్పుడు సౌలా అన్నప్పుడు ఎవరు నువ్వు అన్నాడు. అంటే ఫస్ట్ దేవుడి గురించి తెలుసుకోవాలి. ఈ దినాల్లో యేసు గురించి సరి అయిన ఒక ప్రకటన లేని వారుగానే కనబడుతున్నారు. ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదండి, యేసుని గురించిన జ్ఞానం నీకు ఉండాలి. అదే యుక్తి కలిగిన జ్ఞానం. అటువంటి జ్ఞానం కలిగిన వారుగా ఉంటేనే
ఈ లోకంలో ఉన్న వాటిని పెంటతో ఎంచుతారు. పెంట, ఈ లోక సంతోషం, లోక ఆడంబరం, లోక సుఖాలు, లోక సంతోషాలు పెంటతో ఎంచగలుగుతారు. అది పౌలు చేసి ఉన్నాడు. పౌలు పెంటతో ఎంచి ఉన్నాడు కాబట్టి దేవుని ఎదుట నిలబడగలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అందుకనే నేను ఆ ఆ దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి యొక్క యుక్తి కలిగిన జ్ఞానం ఎవరిలో ఉంటది అంటే, ఈ లోకంలో ఉన్న వాటిని పెంటతో ఎంచుకుంటారో వారిలో మాత్రం ఈ యొక్క జ్ఞానం ఉంటది. ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని పెంటతో సమానంగా చూస్తారో వారి దేవుని ఎదుట నిలబడగలరు. ఆయన ఎదుట నిలబడటం అంటే సాధారణమైన విషయం కాదండి. ఈ లోకంలో చూసిందంతా కావాలనుకుంటారు, ఈ లోకంలో ఉన్నదంతా అనుభవించాలనుకుంటారు. అలా అనుకుంటే ఆయనతో ఉండవు, ఆయన రాజ్యములోనికి అడుగు పెట్టలేవు. ఈ లోకంలో ఉన్న దాన్ని పెంటతో సమానంగా ఎంచాలి. అది ఎంచిన వ్యక్తి ఈ యొక్క పౌలు. పౌలు దేవుని గురించి తెలుసుకున్నందువలన అలా అన్నాడు, అలా అనగలిగాడు. నీవు దేవుని గురించి తెలుసుకున్నట్లయితే ఈ లోకములో ఉండే సంతోషాన్ని, ఈ యొక్క లోకములో ఉండే ఆనందాన్ని పెంటతో ఎంచగలుగుతున్నావా నేస్తమా? ఇక్కడి నుంచి అయినా ఈ యొక్క కూట ముగించి తిరిగి వెళ్లే సమయంలోపు నీవు ఇప్పటి వరకు ప్రియముగా ఎంచేదాన్ని పెంటగా ఎంచు. లోక ఆశలు, లోక కోరికలు, లోకములు ఉన్న వాటిని పెంట దగ్గరికి ఎవరైనా వెళ్తారండి? ఒక్కసారి చెత్తలో వేసేసారు, చెత్తలోకి ఎవరైనా వెళ్తారా? చెత్త దగ్గరికి వెళ్ళరు, ఆ పెంట దగ్గరికి పోరు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఐదవదిగా ఏ స్వభావం ఉండాలి అంటే, ఆయన ఎదుట నిలబడాలి అంటే తత్వ జ్ఞానము కలగాలి. తత్వ జ్ఞానము అంటే ఇది దేవుని యొక్క పరిశుద్ధ నామానికి బైబిల్లో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవమని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. తత్వజ్ఞానం అంటే మన యొక్క మనోనేత్రాలను కలిగించే యొక్క ఆలోచనలు, కలిగించే వాక్యాలు, కలిగించే బోధ. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ మనం చదువుతున్నాం. మనకి తత్వ జ్ఞానం కావాలి, అందుకని లోక జ్ఞానం కాదు. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే లోక జ్ఞానం వైపుకే తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని పెంచడానికి చూస్తున్నారు. దేవుని ఎదుట యోగ్యాన్ని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవుని కనబరుచుకున్నట్టు జాగ్రత్త పడు. అంటే తత్వజ్ఞానం అంటే ఏంటి? దేవుని గురించిన కార్యాలు ఇతరులకు చెప్పడం. కందాకే మంత్రి మనం చూస్తున్నాం, అపోస్తల కార్యములు 8:30. కందాకే మంత్రి మంచి చదువుకున్న వ్యక్తే. కందాకే మంత్రి చేతిలో బైబుల్ ఉంది. బైబుల్ చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. 8:30 గ్రంథం చదువుతున్నప్పుడు ఫిలిప్పి వెళ్ళి ఏం చేస్తున్నాడు? చదువుతుంది గ్రహించుతున్నావా అంటే ఏమంటాడు? నాకు చెప్పేవాళ్ళు ఉంటేనే కదా నాకు గ్రహించుకుంటాను అంటే అతను ఊరకే చదువుతున్నాడు. అంటే అతను గ్రహింపు లేదు. ఈ యొక్క దినాల్లో ఈ యొక్క వాక్యం వింటున్న మీకు కూడా ఒకవేళ మా యొక్క వాక్యము మీరు చదువుతున్నారు కానీ గ్రహింపు కలగట్లేదు. ఆ గ్రహింపు కలిగించడానికి అలనాడు ఫిలిప్పు కందాకే మంత్రితో మాట్లాడినట్లుగానే ఈ యొక్క దినం మీతో మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు. కాబట్టి నీకు ఒక జ్ఞానం కలగాలి. ఆ ఫిలిప్పు ఆ యొక్క కందాకే మంత్రికి తత్వజ్ఞానం వచ్చింది కాబట్టి నేను పాపినని తెలుసుకున్నాడు, నేను తప్పు చేశానని పశ్చాత్తాపం ఉంది. అందువలన అతడు ఏం చేశాడు? బాప్తీసం తీసుకున్నాడు. ఎవరైతే పాప క్షమాపణ పొంది ఈ యొక్క త్రిత్వ నామములో బాప్తీసం తీసుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ యొక్క జీవితంలో ఇకనైనా బాప్తీసం తీసుకోకుండా ఉన్నావు అంటే నీకు తత్వ జ్ఞానము లేని వాడివిగా, తత్వ జ్ఞానము లోపము కలిగిన వాడిగా ఉన్నావు. ఈ యొక్క వాక్యము నీకు ఒక గ్రహింపును తీసుకురావాలి. ఈ యొక్క వాక్యము నీ జీవితంలో ఉండే పాపాన్ని నీకు గుర్తు చేయాలి. ఆ యొక్క ఫిలిప్పు తన కందాకే మందిరికి ఈ విధంగా గుర్తు చేశాడు కాబట్టి బాప్తీసం తీసుకుంటాను, నాకు బాప్తీసం ఇవ్వు అని చెప్పాడు. అటువంటి యొక్క తీర్మానం ఎవరైనా ఉన్నట్లయితే ఆ కందాకే మంత్రి చెప్పినట్లుగా మీకు ఒక గ్రహింపు ఉన్నట్లయితే కూటమి అయిన తర్వాత మీరు వచ్చి మాకు చెప్పవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధుల నామానికి మహిమ కలుగును గాక. దీని గురించి 119:18 వచనంలో ఈ యొక్క వాక్యాన్ని గురించి భక్తుడైన దావీదు మంచిగా చెప్తున్నాడు. 119వ కీర్తన 18వ వచనం. యవనుడా నీ
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఆ రోజు బైబిల్ పట్టుకొని చదువుతున్నాడు, రోజు చదివేవాడేమో. అసలు చూడండి ఆశ్చర్యం ఏంటో, ఇంట్లో కూర్చొని కాదు బైబిల్ చదివేది. అతడు ఏం చేస్తున్నాడు, బండిలో ఒక గుర్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు చదివాడు. అంటే అతడు ఎంతగా బైబిల్ చదివే వ్యక్తో చూడండి. నువ్వేం చదువుతున్నావు బైబిల్, నువ్వు రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? అలా చదివిన వ్యక్తికి అర్థం కాలేదు నేను పాపినని. 1-2 అధ్యాయాలు చదివితే ఎలాగా? కొంతమంది క్యాలెండర్లో ఉండి ఒక్కొక్కరు ఆ రోజుకి సరిపడా వచనం చదివి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇలా వెళ్తే నడవదండి. నీ కన్నులు ఎప్పుడు తెరుస్తాయి? ఈ యొక్క వాక్యం వినైనా నీ కన్నులు తెరువును దేవుడు తెరవాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 6వదిగా మనలో ఏముండాలి? రాజ అంతఃపురములో నిలవబడడానికి సామర్థ్యత. ఇది వేరే, ఈ తెలుగులో లేదు కానీ తెలుగులో వేరే యొక్క ట్రాన్స్లేషన్ లో ఉంది. రాజు యొక్క సముఖంలో నిలబడడానికి సామర్థ్యత అంటే ఆ యొక్క యోగ్యత మనకి కావాలి. దీని గురించి సామెతలు 22వ అధ్యాయంలో అక్కడ చెప్తుంది. 22వ అధ్యాయము కింద ఉంటుంది అది. పనిలో నిపుణత గలవాణిని చూచితివా? అల్పులైన వారు ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంటే పనిలో ఒక నిపుణత, ఒక పని ఉందంటే దాంట్లో పట్టు ఉండాలి మనకి. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అది సక్సెస్ అవ్వదు. కొంతమంది ఒక గ్రూప్ తీసుకుంటారు స్కూల్లో కాలేజీలు చదవడం, అది సరైన విధంగా కంప్లీట్ చేయలేకపోతారు. మన పనిలో ఎలా ఉండాలి? నిపుణుడు అంటే ఎక్స్పర్ట్ గా ఉండాలి. ప్రార్థనలో ఎక్స్పర్ట్ గా ఉండాలి. నువ్వు బైబిల్ చదివే విషయంలో ఎక్స్పర్ట్ గా ఉండాలి. సువార్త చెప్పే విషయంలో ఎక్స్పర్ట్ గా ఉండాలి. ఎక్స్పర్టే అల్పులు ఎదుట కాదు నిలబడేది, రాజుల ఎదుట. దానియేలు సాధారణమైన వ్యక్తి కాదు, నీవు కూడా సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు అల్పుల ఎదుట నిలబడవలసిన వ్యక్తివి కానే కాదు, రాజు ఎదుట నిలబడవలసిన వ్యక్తివి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రసంగిలో చెప్తుంది, ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యమని చెప్తుంది. అంటే నీకు ఒక సేవ, నీకు ఒక పరిచర్య, నీ యొక్క భార్యగా నువ్వు చేయవలసిన పని, భర్తగా నువ్వు చేయవలసిన పని, పిల్లలుగా నీ తల్లిదండ్రులకు చేయవలసిన పని, తల్లిదండ్రులు పిల్లలుగా చేయవలసిన పని, సంఘంలో ఉండే విశ్వాసులు తోటి విశ్వాసులకు చేయవలసిన పని, దానిలో మీరు నమ్మకంగా ఉండాలి. ఏ లోపం లేకుండా మీరు చెయ్యాలి. ఈ విధంగా చేస్తేనే మీరు దేవుని ఎదుట నిలబడగలరు. 7వదిగా వారు కల్దీల భాష నేర్చుకున్నారు. ఈ కల్దీల భాష అనగా పరలోక భాష. ఈ యొక్క పరలోక భాష మనం నేర్చుకోవాలి అంటే అన్య భాషలు, దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి. ఈ భూమిలోనే నువ్వు మాట్లాడకపోతే పరలోకం వెళ్ళి ఆయన ఎదుట ఉండి ఆయనతో ఎలా మాట్లాడగలరండి? గంటలు కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఉపయోగకరమైన మాటలు అయితే పర్వాలా, నిరుపయోగమైన మాటలు మాట్లాడుతున్నారు. దేవుని జనలారా ఎవరు చూడట్లేదు కదా అనుకుని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే కాదు, నీవు పరలోకం భాష నేర్చుకోవాలి. అది అన్య భాషలు అనగా ఆత్మ నింపబడేటప్పుడు మాట్లాడే భాష అన్య భాష. ఈ యొక్క మాటలు వింటున్న నీకు ఈ యొక్క భాష రాకపోతే దేవుడి యొద్ద నుంచి అడుగు. ఆయన అంత్య దినమందు అందరి మీద నా యొక్క ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. ఎవరికైతే ఈ యొక్క భాష మాట్లాడతారో, ఎవరైతే అన్య భాషలు మాట్లాడతారో వారు మాత్రమే ఈ భూమిలో మాత్రం కాదు, నిత్య రాజ్యంలో కూడా ఆయన ఎదుట ఉండి ఆయనతో మాట్లాడగలరు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చివరిగా 4వది, మనం త్రోసివేయబడితే, మనం నిలవబడకపోతే ఏం జరుగుతుందంటే నరకంలోకి వెళ్ళిపోతాము. మనం దేవుని ఎదుట నిలబడకపోతే, ఆయన మనల్ని తోసేస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇంక ఉండేది నిత్యములో ఉండేది 2 స్థానాలు, ఒకటి పరలోకం, 2 నరకం. నువ్వు నుంచుంటే నరకంలో నుంచోవాలి లేదా పరలోకంలో నుంచోవాలి. ఈ ఒకటి పరలోకంలో ఉంటే నీవు నరకానికి వెళ్ళవు. ఒకవేళ నువ్వు పరలోకం లేకపోతే, అది దేవుడు ఎదుట నిలవబడలేకపోతే, దేవుడు ఉంది పరలోకంలో, ఆ పరలోకంలో నువ్వు లేకపోతే ఎక్కడ ఉంటావు? నెక్స్ట్ నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే 2 నిమిషాలు సమర్పించుకొని కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క స్థలాన్ని నుంచి తిరిగి వెళ్ళు. దేవుడు నిన్ను దీవించి ఆయన ఎదుట నిలబెడతాడు. ఆయన రాజ్యంలో నిన్ను చేరుస్తాడు.
నీవు నీవు నిలబడాలి ఆయన ఎదుట, ఆయన మధ్యాకాశంలో నిలబడాలి. యూదాలో మనం చదువుతున్నాము, యూదా పత్రిక 24వ అధ్యాయంలో 24వ వచనంలో కడేసిగా అక్కడ ఏం చెప్పబడుతుందంటే, అక్కడ ఎవరు నిలబడతారా అని చెప్పబడుతుంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకొనుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు, ఆనందం ఆ ముఖములో ఉండే ఆ చిరునవ్వే ఈ యొక్క ఆనందమైనది. మేము మిమ్మల్ని నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టాలి. ఆయన మహిమయు మహత్వము ఆధిపత్యము అధికారముకు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. కాబట్టి ఈ యొక్క వాక్యం మిమ్మల్ని నిలబెడుతున్న వాంఛ కోరిక మాలో ఉన్నది. 2 నిమిషాలు సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాం.